హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ ప్యారడైజ్. ఈరోజు మనం ఇంట్లోనే ఈ స్నాక్ ఐటమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, చాలా చాలా ఈజీగా అండ్ ఎస్పెషల్గా ఇప్పుడు మనకి అన్నీ దొరకట్లేదు కాబట్టి ఇది అన్నీ కూడా అవైలబుల్గా ఉండే ఐటమ్స్తోనే చేసేసుకోవచ్చు. సో అలాగూ చూసేద్దామా? అయితే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే పక్కనే గంట కనిపిస్తుంది కదా, ఆ గంటని కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. ముందుగా కావాల్సిన పదార్థాలు: మైదా 4 టీ స్పూన్స్, శనగపిండి 1 టీ స్పూన్, సోడా 1 పించ్ అంటే 1 చిటికెడు, సాల్ట్ మీకు సరిపడా, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇది క్వాంటిటీస్ అన్నమాట. అలానే ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం కొంచెం వాటర్ని అంటే వామ్ వాటర్ కావాలి. సో మనం స్టవ్ మీద పెట్టేసుకున్నాం. ఈ లోపు పిండిని కలుపుకుంటున్నాం. 4 టీ స్పూన్స్ మైదాకి 1 టీ స్పూన్ శనగపిండి వేసుకుని కలుపుకోవాలన్నమాట ఈ మిక్స్చర్ని. అంటే మీరు క్వాంటిటీస్ చూసుకుంటారని చెప్పేసి చెప్తున్నాను. అంటే 8 టీ స్పూన్స్ మీరు ఒకవేళ మైదా తీసుకుంటే 2 టీ స్పూన్స్ శనగపిండి కలుపుకుంటారు. అలాగే 1 పించ్ సోడా, తినే సోడా ఉంటుంది కదా, అది కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు సాల్ట్ కూడా కలుపుకోవాలి. సాల్ట్ కూడా కలిపేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి పిండి అంతా. చాలా ఈజీ స్నాక్ అని చెప్పచ్చు. మీరు ఇది బ్రేక్ఫాస్ట్లా చేసుకోవచ్చు, స్నాక్ ఐటమ్లా చేసుకోవచ్చు, ఎలా అయినా కూడా చేసుకోవచ్చు. సో కొంచెం పునుకుల్లానే ఉంటాయి అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం వామ్ వాటర్ దాంట్లో మిక్స్ చేసేయాలి. మీరు బజ్జీలు ఇవి వేసుకుంటాం కదా, మైసూర్ బోండా ఇలాంటివి, దాని కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో దీని కన్సిస్టెన్సీ కూడా అలాగే ఉండాలన్నమాట. సో ఇప్పుడు బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఉండలు కట్టకుండా ఫాస్ట్గా మిక్స్ చేసేసుకోండి. సో చూసారు కదా కన్సిస్టెన్సీ అయితే దాని పిండిది ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడవ్వాలి. వేడయ్యే వరకు యూజ్ చేయకండి. సో ఇలా వేడైపోయిన తర్వాత ఫస్ట్ మీరు అలా మామూలుగా చూస్తున్నాం అనమాట. అంటే సాల్ట్ సరిపోయిందో లేదో, లేకపోతే అది పొంగుతున్నాయో లేదో ఆ పునుకులు అనేది చూసుకుని దాన్ని బట్టి మీరు కావాలనుకుంటే ఏమైనా యాడ్ చేయాల్సి వస్తే యాడ్ చేసుకోండి. సో చూసారు కదా చాలా చాలా బాగా పొంగుతాయి. చిన్న చిన్నవి వేసుకుంటున్నాం కాబట్టి మంచిగా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. లోపల కుక్ అవ్వకుండా ఉండడం అనేది ఏం లేదు. ఇవి సేమ్ బజ్జీలు మైసూర్ బోండా టేస్ట్లోనే ఉంటాయి. అంటే బాగా గుల్లగా వస్తాయి అన్నమాట ఇలా చేయడం వల్ల. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈజీ ప్రాసెస్లో అయిపోతాయి. మీరు ముందు రోజు ఏమీ నానబెట్టుకోవాలి అదేం లేదు, కర్డ్ అవసరం లేదు. సో అప్పటికప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్లా ప్రిపేర్ చేసేసుకోవడానికి చాలా ఈజీ ప్రాసెస్. ఈజీగా అన్నీ మీకు ఇంట్లోనే దొరికే ఐటమ్స్తోనే చేసేసుకోవచ్చు. సో చూసారు కదా బాగా పొంగుతున్నాయి. మీరు కావాలనుకుంటే ఇది స్నాక్స్ టైంలో టీతో పాటు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. సో ఇవి 2 సైడ్స్ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి. సో ఇలా పొంగాలన్నమాట. ఒకవేళ పొంగలేదు అంటే మీరు పొంగలేదు అని అనిపిస్తే కొంచెం సోడా మళ్ళీ వేసుకొని మళ్ళీ వేసుకోండి. సో ఇలా 2 సైడ్స్ ఇంకొక సైడ్ కూడా బాగా తిప్పుకొని 2 సైడ్స్ కూడా ఫ్రై చేసేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత 2 సైడ్స్ కూడా మీకు ఎక్కువసేపు పట్టదు. ఎందుకంటే మనం చిన్నగా వేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఏం పట్టదు. బాగా గుల్లగా కూడా వస్తాయి. లోపల మీకు పైన కూడా క్రిస్పీగా వస్తాయి, బాగుంటాయి. సో వేడిగా మీరు సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా మొత్తం పిండి అంతటిని కూడా వేసేసుకొని పునుగులు రెడీ చేసేసుకోవడమే. వీటిని పునుగులే అంటారు అనుకుంటున్నాను. సో టేస్ట్ అయితే చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఏదైనా ఇవి మోస్ట్లీ ఏంటంటే మీకు శనగపప్పు చట్నీ ఉంటుంది కదా, వేరుశనగపప్పు చట్నీ, దాంతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మేము కూడా అదే చేసుకొని ట్రై చేసామన్నమాట.
సో మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు. ఈ టైంలో ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను, అందుకనే మీతో షేర్ చేశాను. సో తప్పకుండా ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. టాటా, బై బై, సీ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.